ఇక్కడ స్క్రీన్ పైన ఒక రీల్ చూపిస్తున్నాను కదా! సో, ఇదే రీల్‌లో ఉన్న సాంగ్ అయితే ఇప్పుడు ఎడిటింగ్ చేయబోతున్నాము. సో, ఈ రీల్ ఒక సాంగ్ గురించి వీడియోలో చెప్పడం కన్నా ముందే ఫస్ట్ అయితే డెమో చూడండి. తర్వాత మాట్లాడదాం. ఓకే. ఓకే. నచ్చింది గదా! ఒకవేళ నచ్చి ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయి. నేను చూసుకుంటా. అలాగే మీకు ఇంకోటొచ్చేసి మీకు ఒక వెబ్‌సైట్ గురించి చెప్తాను. ఇంకోటొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. సో, ఇక్కడ కనిపిస్తున్న ఈ యాప్ ఓపెన్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇచ్చాను. వెళ్ళి డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. స్టార్టింగ్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ సింపుల్‌గా ఏదైనా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను సింపుల్‌గా ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ యాప్ గురించి అయిపోయింది. సో, ఒకవేళ ఈ యాప్ కావాలనుకుంటే ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉంది. లేదా డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఉంది. డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంకోటొచ్చేసి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను ఈ వెబ్‌సైట్ గురించి. ఒకవేళ చూడకపోతే వెళ్ళి ఒకసారి అలా చూసి ఇలా వచ్చేయండి. ఓకే. పీకే ప్యూర్ అనేది యాప్ పేరు. సో, పీకే అంటే మన పవన్ కళ్యాణ్ స్టార్ అనుకున్నారు. సో, అలా కాదు. సో, ఆ స్పీడ్‌లోనే ఈ యాప్ అనేది వర్క్ చేస్తుంది. సో, ఏ యాప్ అప్డేట్స్ అయినా ఇక్కడ మీకు త్వరలో ఇచ్చేస్తుంది ఈ వెబ్‌సైట్ అనేది. సో, అలర్ట్ మోషన్ న్యూ వర్షన్ అని ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి. సో, ఇలా చూడండి ఇక్కడ నాకు న్యూ వర్షన్ అంటే ఈ విధంగా చాలా యాప్స్ అయితే ఇక్కడ ఇచ్చింది. సో, స్టార్టింగ్ ఏదైతే ఇస్తుందో సో, అదే మనకు కావాల్సింది. ఇక్కడ చూడండి అలర్ట్ మోషన్ న్యూ వర్షన్. సో, ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. సో, దీని గురించి కూడా నేను ఎక్కువ చెప్పట్లేదు. ఒకసారి మీకు ఓపెన్ చేస్తే మీకే అర్థమవుతుంది. అండ్ మన వీడియోలో వచ్చేస్తే నేను డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాను. సో, మీరంతా కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు అందులో. సింపుల్, స్వీట్ అండ్ షార్ట్‌లోనే ఉంటుంది. వీడియో ఇక్కడ వరకు చూస్తే మీకు డెఫినెట్‌గా ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయినట్టే భావిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో పూర్తి వరకు చూసే వాళ్ళైతే ఒక లైక్ చేసుకోండి అబ్బా! ప్లీజ్. మీకోసం నేను ఎంతో కష్టపడి ఎడిటింగ్ చేస్తున్నాను కాబట్టి. సో, ఒక లైక్ అయితే చేసుకోండి. ఇక్కడ చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది కదా! సో, ఇలా ఒకసారి కెమెరాని ఆన్ చేసుకోండి. 3డీలో ఉంటుంది కాబట్టి. ఇక్కడ లిరికల్ ఫండ్స్ మీకు మిస్సింగ్ ఫండ్ వస్తుంది కంపల్సరీగా. సో, ఈ ఫండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కామెంట్ చేస్తే. ఓకే. ఇక్కడ గ్రూప్‌లో వెళ్ళేద్దాం. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి మీది. మీది కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్ కావచ్చు. సో, ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే. నేను సింపుల్‌గా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫోటోని ఈ విధంగా అయితే జరపండి మీరు. ఓకే. ఫోటోని జరపకండి. చూడండి ఇలా అయితే వచ్చింది కదా! ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి మీకు ఫోటో ఒకటే గ్రూప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంకోటి అర్థమవుతుంది. చూడండి ఇలా. హ్మ్. ఇలా ఈ విధంగానే మీరు మిగతా గ్రూప్స్ ఎడిట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఎడిట్ గ్రూప్ అని క్లిక్ చేయండి. నేను ప్రతి వీడియోస్‌లో ఇదే మెథడ్ చెప్తున్నాను కాబట్టి నాకు బోరింగ్‌గా అనిపిస్తుంది చెప్పడానికి. సో, మీరు వినలేదు కాబట్టి కొత్త వాళ్ళు చూస్తారు కదా! సో, వాళ్ళ కోసం అనేది నేను రిపీటెడ్‌గా చేయాల్సి వస్తుంది ఈ వీడియో. ఈ ఫండ్స్ ఒపాసిటీ మీకు తక్కువైతే మీరు ఈ విధంగా అయితే 100% చేసుకోవచ్చు. సో, ఇక్కడ కలర్ అండ్ ఫిల్‌లో వెళ్ళేసి మీరు ఇందాక బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నారు కదా! సో, ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏ ఫోటో అయితే మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నారో, అదే ఫోటోని మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటోని ఒకసారి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా. ఓకే. ఇలా చేసుకుంటే మన ఒక వీడియో ఎడిటింగ్ అనేది ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఒక ఎస్‌టికే ఎఫెక్ట్ ఇచ్చాను. ఇక్కడ అందుకని చెప్పట్లేదు. కాపీలేట్ చేసుకోండి. సో, పేస్ట్ అండ్ స్టైల్ పక్కన క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసుకుంటే చూడండి మీ యొక్క ఫోటో అనేది పేస్ట్ అవుతుంది. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. నేను వీడియో లెంత్ అవుతుంది కాబట్టి త్వరగా చెప్పేసాను. ఓకే. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి.